ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ ఖచ్చితంగా ఇక్కడి 4 కోట్ల భూమిపుత్రుల జాగీరేనని ఆయన స్పష్టం చేశారు. దేశంలో ఎవరైనా పార్టీ పెట్టుకుని ఎక్కడైనా పోటీ చేసే హక్కుంటుందని, అయితే ఏ ప్రాంతంలో పోటీ చేస్తున్నారో అక్కడి పరిస్థితుల్ని ముందుగా తెలుసుకోవాలని హితవు పలికారు. పవన్ కళ్యాణ్ని తెలంగాణలో పోటీ చేయకుండా ఎవరూ అడ్డుకోలేదని, గతంలోనే ఆయనకిక్కడి ప్రజలు ఓటమి రుచి చూపించారని గుర్తు చేశారు. తెలంగాణలో జనసేన పార్టీ కొత్తగా పోటీ చేసేదేమీ లేదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో, అలాగే అంతకుముందు జరిగిన మున్సిపల్ ఎన్నికల్లోనూ జనసేన పోటీ చేసిందని పేర్కొన్నారు. అంతకంటే ముందు 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూడా ఇక్కడ పోటీ చేసిందని గుర్తు చేశారు. పవన్ కళ్యాణ్ని ఎవరూ అడ్డుకోలేదని, కేవలం తెలంగాణ ప్రజలు మాత్రమే ఆయన్ని అడ్డుకుని ఎన్నికల్లో ఓడించారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజునే పవన్ కళ్యాణ్ సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్ర విభజన సరిగా జరగలేదని మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చిందని కేటీఆర్ ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోవడం గురించి మాట్లాడుతున్న పవన్ మరునాడు మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ వేరుపడ్డం కోసం పొట్టి శ్రీరాములు చేసిన త్యాగమేంటో చెప్పాలని నిలదీశారు. తెలంగాణ వస్తే గతంలో 11 రోజులు ఉపవాసం ఉన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు తెలంగాణపై లేనిపోని ప్రేమను నటిస్తున్నారని విమర్శించారు. పవన్ కళ్యాణ్ వ్యాపారాలు, కుటుంబాలు అన్నీ తెలంగాణలోనే సురక్షితంగా ఉన్నాయని కేటీఆర్ గుర్తు చేశారు. నిజాం సర్కారుకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు కదం తొక్కిన వీరనేల తెలంగాణ అని, అలాంటి ఈ గడ్డపై దేశభక్తి గురించి పవన్ తమకు చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు. ప్రధాని మోడీ జాతీయవాదం ముసుగులో ప్రాంతీయవాదాన్ని ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. మరి దీనిపై పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రిని ప్రశ్నించే ధైర్యం చేస్తారా అని సవాల్ విసిరారు. పవన్ కళ్యాణ్ తమ ప్రాంతానికి సోదరుడిగా వస్తే ఇంటికి పిలిచి మరీ హైదరాబాద్ బిర్యానీ పెట్టి ఆదరిస్తామని కేటీఆర్ వ్యాఖ్యానించారు. కానీ ఇక్కడ సెక్రటేరియట్లో కూర్చుని పెత్తనం చెలాయిస్తామంటే తెలంగాణ సమాజం ఎంత మాత్రం ఒప్పుకోదని హెచ్చరించారు. పవన్ కళ్యాణ్ సినిమా పేరు ఓజీ కావచ్చు, కానీ తెలంగాణ రాజకీయాలకి అసలైన ఓజీ మాత్రం కేసీఆర్ఏనని కేటీఆర్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం అవుతుంటే దాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకించామని, ఆ ప్లాంటును కాపాడుకోవాలని తాము మాట్లాడామని కేటీఆర్ గుర్తు చేశారు. తెలంగాణ ప్రయోజనాల కోసం, ఇక్కడి ప్రజల ఆత్మగౌరవం కోసం బీఆర్ఎస్ ఎల్లప్పుడూ పోరాడుతుందని స్పష్టం చేస్తూ పవన్ కళ్యాణ్ ఇక్కడికొచ్చి అనవసర రాజకీయ వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని హితవు పలికారు.